కలియుగ వైకుంఠవాసి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం. ఆయన కృప మన అందరికీ ఉండాలి. Glory to the blessed name. Next, Ekkadiki Sai Kiran. ఇప్పుడు మనము అలిపిరి మెట్ల భాగం జరుగుతున్నామండి. ఇదే అలిపిరి మెట్లు మొదలనమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల మనకు దారి అటు ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మనము ఈ అలిపిరి మొదటి మెట్టు నుండి ఆ కొండపైకి శ్రీవారి పాదాల వరకు ఉన్న ప్రతి ఒక్క ఆలయ చరిత్ర, ప్రతి ఒక్క విశేషాలు మీతో పంచుకుంటాను అన్నమాట. వీడియో కొద్దిగా లెంతీ ఉంటుంది, కాకపోతే మీకు తెలియని చాలా విషయాలు నేను ఎంతో రీసెర్చ్ చేసి వీడియో చెప్పబోతున్నాను. 5-10 నిమిషాలు చూడాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియో వదిలేసి వెళ్ళిపోవచ్చు. వీడియో పెద్దగా ఉంటుంది, ఎందుకంటే చాలా చరిత్ర చెప్పబోతున్నాను నేను ఈరోజు. ఈ మెట్ల మార్గంలో మీకు గాలిగోపురం గురించి, శ్రీలాంజనేయ స్వామి గురించి, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం గురించి, ఇలా చాలా విషయాలు అనమాట. ఈ మెట్లు కట్టింది ఎవరు, ఎప్పుడు అనేది ప్రతి ఒక్క విషయం మీకు నేను చెప్పబోతున్నా అన్నమాట. కాబట్టి వీడియోని ఇంట్రెస్ట్గా చూడాలనుకున్న వాళ్ళు పూర్తిగా చూడొచ్చు, 5-10 నిమిషాలు చూడాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఓం నమో వెంకటేశ. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం, పదండి. మనకు ఇటు వెళ్ళే మార్గం అనమాట. ఇటు కన్స్ట్రక్షన్ ఉంది ఇప్పుడు, అదే విషయం. ఇక మన శ్రీవారి మెట్ల మార్గంలో మొదటిది చెప్పుకోవాల్సింది శ్రీవారి పాదాల మండపం. ఈ శ్రీవారి పాదాల మండపానికి ఉన్న చరిత్ర మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. శ్రీవారికి వివాహమైన కొత్తలో అగస్త్య మహర్షి ముని ఆశ్రమంలో ఉండాల్సి వచ్చిందనమాట కొన్ని రోజులు. అగస్త్య మహర్షి అయితే ఇక్కడ కొన్ని రోజులు గడిపేసి శ్రీవారు తిరుమల కొండకి వెళ్ళేటప్పుడు ఆయన పాదరక్షలు ఇక్కడే వదిలి వెళ్ళాడని ప్రతీతి అనమాట. అయితే ఆ పాదరక్షలు ఇప్పటికీ కూడా ఇక్కడే ఉండి పూజలు అందుకుంటుంది. మనము ఆ పాదరక్షలని తలపై ఉంచుకొని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటామన్నమాట. పైగా ఆ పాదరక్షలు తలపై ఉంచుకొని మన అహంకారాన్ని ఇక్కడే వదిలి మెట్ల మార్గం ద్వారా వెళ్తామన్నమాట. అది విషయం. ముందు ఇంకా మంచి విషయాలు చెప్తాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి రాలేమండి, ఇట్లా రావాలి మనం. ముందుకెళ్దాం, పదండి. ఇప్పుడు మనము శ్రీవారి పాదాల మండపం చూసుకున్న తర్వాత నెక్స్ట్ చూడబోయేది రాజగోపురం అన్నమాట. ప్రథమ గోపురం అండి. అయితే ఈ గోపురాన్ని క్రీస్తు శకం 1456 నుండి 1489 వరకు పాలించిన సాలువ నరసింహరాయల వారు నిర్మించడం జరిగింది. కొంతకాలం తర్వాత ఈ అద్భుతమైన రాజగోపురం మీద పిడుగుబడి ధ్వంసమైందనమాట. దీనిని 1982లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరిగి దాన్ని పాత అంటే మొదట ఎలా ఉండిందో అలా జీర్ణోద్ధారణ చేయడం జరిగిందనమాట. అది విషయం. ఎంత అద్భుతంగా చూడండి. ఇంకా ఇలాంటి చరిత్రలు నేను చాలా చెప్పబోతున్నాను ఈ వీడియోలో. అస్సలు మిస్ అవ్వకండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం లైక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.
क्या लिखा था? రాజగోపురం దాటిన తర్వాత మనకు ఇలా ఒక పెద్ద కొండ కనిపిస్తుందండి. ఈ కొండకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి అంజలి ఘటిస్తున్నట్టు ప్రశాంతంగా ఉంటాడనమాట. ఈ గుండుని తలయేరు గుండు అని అంటారనమాట. తలయేరు గుండు. ఇక మీకు కనిపిస్తున్న ఇవన్నీ ఏంటంటే, ఎవరికైనా సరే మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇలా ఒక్కసారి ఆనించి ఆ దేవుణ్ణి మొక్కితే ఉన్న నొప్పులన్నీ వెళ్ళిపోతాయని విశ్వాసం అన్నమాట. అది విషయం. ఇక మన ప్రయాణాన్ని ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ సాగిద్దాం. ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ. గుర్తుంచుకోండి, 40వ మెట్టి దాటిన తర్వాత తలయేరు గుండు. ఇక మనము తలయేరు గుండు దాటిన తర్వాత 100వ మెట్టు దగ్గర మనకు ఇలా ఆంజనేయ స్వామి ప్రతిమ కనిపిస్తుంది. వీటిని శ్రీకృష్ణదేవరాయలు వారు ఏర్పాటు చేయడం జరిగిందని చరిత్ర చెప్తుందన్నమాట. ఇవన్నీ ఒకే రాయి మీద చెక్కబడిన శిల్పాలు ఇవి. ఇలాంటి విగ్రహాలు ఈ దారిలో చాలా ఉంటాయి అన్నమాట. కొన్ని మనకు కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. అదే విషయం. విశేషం ఏంటంటే, దీని వెనక భాగంలో కూడా ఇంకొక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. మరి పోవడానికి సరిగా లేనందున వెళ్ళలేము అక్కడికి. అది చూడండి, అదే విషయం. ఇలా చాలా ఉన్నాయి అన్నమాట విగ్రహాలు. ముందు ముందు మనం తెలుసుకుందాం పదండి. ఇక మనకు మెట్ల మార్గంలో ఎదురయ్యేది కూర్మ అవతారం అన్నమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 2వ అవతారం. దేవతలు రాక్షసుల మధ్య అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని పాల సముద్రాన్ని చిలకగా మందర పర్వతం నీటిలో మునిగిపోయిందనమాట. శ్రీ మహావిష్ణువు కూర్మ రూపం ధరించి ఆ మందర పర్వతాన్ని తన వీపుపై పెట్టుకొని క్షీర సముద్ర మదనానికి సహాయపడ్డాడనమాట. అమృతాన్ని సాధించే నిమిత్తమై దేవతలకు సహాయపడిన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య అవతారంగా ప్రసిద్ధి పొందింది ఈ కూర్మ అవతారం. అది విషయం. ఇక మనం ముందుకెళ్దాం. ఇక మనకు 250వ మెట్టు దగ్గర కొత్త గోపురం, ఇది 2వ గోపురం అన్నమాట, కనిపిస్తుంది అనమాట మనకు 250వ మెట్టు దగ్గర. ఈ గోపురాన్ని 16వ శతాబ్దంలో మట్ల కుమార అనంతరాజు ఏర్పరిచినాడనమాట. విశేషం ఏంటంటే, ఈ దారిలో చాలా మెట్లు కూడా ఈ మట్ల కుమార శ్రీనివాసరాజు ఏర్పరిచినదే. విశేషమైనంటే, శ్రీనివాసునితో పాటు ఇతని తల్లిదండ్రుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. వారి పేర్లు కూడా తెలుగు తమిళ భాషల్లో ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. 1985లో ఈ మార్గాన్ని గ్రనైట్ రాళ్లతో ఏర్పరచడం జరిగింది. ఇదిగోండి శ్రీనివాసుడు, ఎదురుగానే క్షేత్రపాలకుడు వీరాంజనేయుల వారు. పదండి ఇంకా మనం తెలుసుకుందాం ముందు ముందు. ఇదిగోండి, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, శ్రీనివాసుల వారు వాళ్ళ తల్లిదండ్రుల వారు తెలుగు తమిళ పని ఇదన్నమాట. సుమారు 400 మెట్టు దగ్గర మనకు గజేంద్ర మోక్షం కనిపిస్తుంది అన్నమాట. ఈ గజేంద్ర మోక్షం గురించి అందరికీ తెలిసిందేనండి. ఏనుగు తొండాన్ని ముసలి పట్టుకున్నప్పుడు ఆ ఏనుగు తన శక్తి యుక్తులన్నీ వాడి విఫలమయ్యి నీవే తప్ప ఇత పరబెరుంగా అని ఆ గజేంద్రుడు వేడుకున్నప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆ గజేంద్రుని కాపాడడానికి వచ్చింది గజేంద్ర మోక్షం అండి. ఇది చాలామంది తెలిసిన విషయమే. ఇక మనం ముందుకెళ్దాం పదండి. శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారం వరాహ అవతారం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమాతని
పాతాళలోకి తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో ధరించి హిరణ్యాక్షుని సంహరించి భూమాతని రక్షించిన అవతారమే వరాహ అవతారం. ఇంకొకటి ఏంటంటే ఈ తిరుమల కొండల్లో వెంకటేశ్వర స్వామికి ఆశ్రయం ఇచ్చింది కూడా శ్రీ మహావిష్ణువే వరాహ అవతారంలో ఉంది అన్న విషయం ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారం అన్నమాట. సగం నరాకారంలోనూ సగం మృగాకారంలోనూ ఉండి లోకకంటకుడైన హిరణ్యకశపుణ్ణి సంహరించడానికి స్తంభం నుంచి ఉద్భవించిన అవతారమే శ్రీ నరసింహ అవతారం. ఓం నమో నారాయణాయ నమః. చూడండి ఒకసారి. ఇంత బరువు మోస్తూ ఆయన శ్రీ వామనావతారం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 5వ అవతారం. దేవతలను అవమానపరిచి స్వర్గానికి అధిపతి అయ్యాడు రాక్షసుడైన బలి చక్రవర్తి. అయితే శ్రీ మహావిష్ణువు వామనావతార రూపం ధరించి 3 అడుగుల స్థలాన్ని యాచించి ఊర్ధ్వ అధోలోకములు తన 2 పాదాలతో అతిక్రమించి తన 3వ పాదాన్ని ఆ రాక్షసుని తలపై మోపి అతన్ని పాతాళానికి అనగద్రొక్కాడనమాట. జగద్రక్షణకై ధరింపబడిన అవతారంగా ప్రసిద్ధి పొందింది ఈ వామనావతారం. అదే విషయం. ఇక మనం ఇంత దూరం నడిచిన తర్వాత మనకు కనిపించే గోపురం గాలి గోపురం అన్నమాట. ఇది మనకు తిరుపతి నుంచి ఎక్కడి నుంచి చూసినా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల గాలి ఇక్కడ విపరీతంగా వేస్తుంది అన్నమాట. అందుకే దీన్ని గాలి గోపురం అంటారు. ఇక దీని చరిత్ర తెలుసుకుంటే 16వ శతాబ్దానికి చెందిన ఈ గోపురం అగ్రగోపురంగా పిలువబడుతుందన్నమాట. సూర్య వంశస్థులైన దేవచూడ కుటుంబానికి చెందిన మట్ల కుమార అంతరాజు తన తండ్రి తిరువెంగళనాథ, తల్లి చెన్నమాంబ స్మృత్యార్థం ఈ గోపురం నిర్మించారన్నమాట. సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తుగా ఉండడం వల్ల ఇక్కడ గాలి ఎంతో చల్లగా వీస్తుంది. చాలామంది ఇక్కడ సేద తిరగడానికి కూడా, రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇదొక విడిది అంటారనమాట. అందుకే దీనికి గాలి గోపురం అని పేరు. చాలామంది ఇక్కడ విశ్రాంతి తీసుకొని మరీ వెళ్తారన్నమాట. అది ఈ గోపురానికి ఉన్న విశిష్టత. దాన్ని ఇంకా మనకు ముందుకెళ్ళి విశేషాలు తెలుసుకుందాం. ఇక మనం చెప్పుకోబోయే 6వ అవతారం శ్రీ పరశురామావతారం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం. క్షత్రియులు అధార్మికులై దుష్ట ప్రవర్తనతో సంచరిస్తుండగా శ్రీ మహావిష్ణువు పరశురామ రూపంతో 21 పర్యాయాలు వారిపై దండెత్తి కార్త వీర్యార్జునుడు మొదలైన రాజులను సంహరించాడన్నమాట. దుష్టులైన రాజులను నిగ్రహించడానికి గాను ఏర్పడిన అవతారంగా ప్రసిద్ధి పొందింది ఈ పరశురామ అవతారం. ఓం నమో నారాయణాయ.
ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం, శ్రీరామ అవతారం. శ్రీ మహావిష్ణువు అయోధ్యాధిపతి అయిన దశరథుడి పుత్రుడై సత్యవ్రతుడిగా ప్రసిద్ధి పొందిందన్నమాట. సీతను అపహరించి లోకకంటుగడిగా సంచరిస్తున్న రావణాసురుడిని సంహరించి ధర్మబద్ధంగా చిరకాలం రాజ్యపాలన చేశాడన్నమాట. ధర్మస్థాపనార్థము శరణాగత రక్షణార్థము ఏర్పడిన అవతారంగా ప్రసిద్ధి పొందింది శ్రీరామావతారం. జై శ్రీరామ్. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారం, శ్రీ బలరామావతారం. శ్రీకృష్ణునకు అగ్రజుడై బాలరాముడిగా అవతరించి ధర్మరక్షణల తోడుపాటునందించి ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు మొదలగు రాక్షసులను సంహరించాడనమాట. దుష్ట సంహారార్థము శ్రీ మహావిష్ణువుచే ధరింపబడిన అవతారంగా ప్రసిద్ధి పొందింది ఈ బలరామావతారం. ఓం నమో నారాయణాయ. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది శ్రీకృష్ణావతారం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 9వ అవతారం. దేవకి వసుదేవుల కుమారుడై జన్మించి యశోదానందుల ఇంట పెరిగి పాండవ పక్షం వహించి భూభారానికి కారకులైన కంస, శిశుపాల, జరాసంధ, పూతనాది రాక్షసులను సంహరించి తత్వాన్ని ప్రబోధించిన వాడే శ్రీకృష్ణుడు. చరమ పురుషార్థమైన మోక్షమును అనుగ్రహించుట శ్రీ మహావిష్ణువుచే ధరింపబడిన అవతారంగా ప్రసిద్ధి పొందింది ఈ శ్రీకృష్ణ అవతారం. జై శ్రీకృష్ణ. శ్రీ కల్కి అవతారం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారం. అధార్మికులను సంహరించి పూర్ణ ధర్మమును స్థాపింపజేయడానికి కలి నిర్మోచమునకు గాను శ్రీ మహావిష్ణువుచే ధరింపబో అవతారమే కల్కి అవతారం. ఈ కలియుగాంతమందు శ్రీ మహావిష్ణువుచే ధరింపబో అవతారంగా ప్రసిద్ధి పొందింది ఈ కల్కి అవతారం. ఓం నమో నారాయణ. ఇక మనము ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం దగ్గరికి వచ్చేసాం అన్నమాట. ఈ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ చరిత్ర తెలుసుకుంటే త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి కోసం ఘోర తపస్సు చేసింది ఇక్కడే అన్నమాట, ఈ శేషాచల అడవుల్లో. ఇది ఆ ఆదిశేషుడి స్వరూపం అన్నమాట, శేషాచలం. అయితే ఇక్కడ భక్తులు ఆంజనేయ స్వామి మాకు రక్షణగా ఉండమని ఇక్కడ స్వామికి మొక్కి ఆయన అనుమతి తీసుకొని తర్వాత తిరుమలకి వెళ్తారనమాట. కారణం ఏంటంటే త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేశాడన్న కారణంతో ఇక్కడ ఈ గుడి నిర్మించడం జరిగింది. అది విషయం. ఇప్పుడు మనము మోకాలి పర్వతం దగ్గర ఉన్నామండి. ఈ మోకాలి పర్వతానికి ఉన్న కథ ఏందో ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్వం శ్రీ రామానుజాచార్యుల వారు ఈ తిరుమల కొండని శేషసాయి అంటే విష్ణుమూర్తి రూపంగా భావించి ఈ కొండపై కాళ్ళు మోపడం అపచారం అని చెప్పేసి ఆయన కాలు మోపడానికి ఇష్టపడలేదన్నమాట. ఎందుకంటే స్వయాన నేను ఆ విష్ణుమూర్తి మీద నడవడం చాలా పెద్ద ఘోరమైన అపరాధం అని చెప్పేసి ఆయన తన మోకాలతోనే ఈ పర్వతాన్ని ఎక్కడం జరిగిందన్నమాట.
అలా మోకాళ్ళతో ఎక్కిన రామానుజాచార్యుల వారి భక్తికి మెచ్చి ఆ శ్రీనివాసుడే ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయన్నమాట. అందుకే ఇక్కడి నుండి ఎక్కే మెట్లకి మోకాలి మెట్లు అని పేరు. అది విషయం. ఇక మనము మోకాళ్ళ పర్వతం దాటిన కొద్దిసేపటికే ఇలా పెద్ద బండరాయి మీద ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది అన్నమాట. ఇది చూడండి, ఇది ఒకే రాయి మీద చెక్కిన శిల్పమాట. అయితే దీన్ని శిలాంజనేయ స్వామి అని అంటారు. ఆ పక్కనే కనిపిస్తున్న కొండలు ఉన్నాయి కదండి, పూర్వకాలంలో ఋషులు సిద్ధులు ఇక్కడ తపస్సు చేసుకునేవారు అనమాట. వారికి రాయిలో హనుమంతుల వారి విగ్రహం కనిపించేదన్నమాట సూక్ష్మ రూపంలో. ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారని సూక్ష్మ రూపంలో కనిపించేదన్నమాట. అలా ఆ ఋషులు సిద్ధులు ఈ రాయి మీద హనుమంతుల వారి విగ్రహాన్ని చెక్కడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి చూడండి, ఆంజనేయ స్వామి అభయం ఇస్తున్నట్టు ఉంటారనమాట. అభయం అంటే ఈ అరణ్యంలో క్రూర మృగాల నుంచి కానీ వేరే ఏది దాని నుంచి అయినా సరే నేనున్నాను, మీకు ముందుకు సాగిపోండి అని అభయం ఇచ్చే విధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కొలువై ఉంటారు. ఈ ఆంజనేయ స్వామిని శిలాంజనేయ స్వామి అని పిలుస్తారు. అది విషయం. ఇక మనం మన పాదయాత్రని కొనసాగిద్దాం. మనం అనుకున్నాం కదండి, దారి పొడవునా హనుమంతుల వారి విగ్రహాలు ఉంటాయని. ఇదిగోండి, కొన్ని కనిపిస్తాయి మనకు, కొన్ని కనిపించవు అనమాట. అది విషయం. ఇక నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నానండి, ఒక అద్భుతమైన నిజం అది. అదేంటంటే, వైకుంఠం నుంచి శ్రీ వెంకటేశ్వర వారు ఈ తిరుమలకి అడుగు పెట్టేటప్పుడు ఆయన వెంట ఆయనకు సేవ చేయడానికి గాను 3 దేవతలు ఈ తిరుమలలోకి రావడం జరిగిందండి. ఆ 3 దేవతలు కూడా కొందరు చెట్లు, పుట్టలు, కొందరు కొండలు, రాళ్ళు, కొందరు తీర్థాలు, జలపాతాల్లాగా ఇలా రకరకాలుగా స్థిరపడిపోయారనమాట. ఇంకొందరైతే ఈ మెట్ల మార్గంలో వచ్చేపోయే భక్తులను సూక్ష్మ రూపంలో అబ్జర్వ్ చేసి గమనించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారో వారు ఆ విషయాన్ని ఆ వెంకటేశ్వర వారికి చేరవేస్తారంట కూడా. అందుకే ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతోటి ఈ కొండని దర్శించుకోండి. ఓం నమో వెంకటేశాయ. వీడియో నమస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇదిగోండి, టైం ఇప్పుడు 2:20 అంటే మనం 10:45కి బయలుదేరినాం. 2:20 3:30 గంటలు దగ్గర అంటే బాగా చాలాసేపు కూర్చోవాల్సి వచ్చింది. అలసట అనమాట. ఎందుకంటే రీసెంట్గానే ఒక వారం కింద నేను అహోబిలం ఉగ్రస్తంభంని దర్శించుకోవడం జరిగింది కాబట్టి కొద్దిగా అలసట ఎక్కువైపోయింది. వెంటనే నరక అంటే కూడా ఇబ్బందే. మళ్ళీ కూడా ఒక 3:30 గంటలు వచ్చేసిన. మధ్యలో ఎక్కడ కూర్చోకపోతే ఒక 40 నిమిషాలు ఫాస్ట్గా వచ్చేవాడిని, కానీ కుదరలేదు. మొత్తానికి అయితే ఫాస్టింగ్ చేద్దాం అనుకున్నా, కానీ మధ్యలో మసాలా బొరుగులు తినాల్సి వచ్చింది ఆకలికి. ఎందుకంటే నిన్న రాత్రి ట్రైన్లో నిద్ర లేదు, అదొక అలసట. అది విషయం. దర్శనం ఎట్లయితే చూద్దాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. వీడియో వస్తే లైక్ చేయండి.
ఉదయం 10:45కేమో శ్రీవారి పాదాల మండపం దగ్గర ప్రసాదం తిని బయలుదేరి ఇప్పుడు 3 గంటలకి దర్శనంకి వెళ్ళే ముందు పాలు తాగుతున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు మాత్రం ఈరోజు దర్శన సమయం ఎంతసేపు అంటే మా అమ్మ, నా 2 చెల్లెళ్ళు, నా 2 అల్లుళ్ళు, నా 2 కోడళ్ళు, నా భార్య, నా 3 పిల్లలు, నేను వీళ్ళందరి పేరున దేవుని ముందు మొక్కేంత సమయం నాకు దర్శనమైంది రోజు. అబద్ధం కాదు, ఇంతసేపు దర్శనం అంటే నాకు అద్భుతంగానే ఉంది. చాలాసార్లు దర్శనం చేసుకున్నా కానీ ఇంతసేపు లేదు. మీరే లెక్కేసుకుని ఇంతమంది పేర్లు చెప్పేంత వరకు నేను దేవుని ముందు నిలబడినా అంటే ఎంతసేపు దర్శనమైందో. అంతా ఏడుకొండల వారి దయ. ఓం నమో వెంకటేశాయ.